తరఫున ఇప్పుడు మీరు ఎవరో యువత గురించి మాట్లాడారు కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ తరఫున ఢిల్లీలో ఈ రోజు నిరసన జరుగుతుంది. ఒక మాజీ ఎంపీగా దాన్ని మీరు ఎలా పరిగణిస్తారు, దాని మీద మీ స్పందన? స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సింది. ఎందుకంటే చాలా కష్టపడి చదివిన వాళ్ళకి కాకుండా దొంగగా పేపర్ చేసి వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చేసి బాగా వర్తున్నాళ్ళు ఏమో రాకుండా ఉండి అన్యాయం. ఎందుకంటే అంత కష్టపడి చదువుకున్న వాళ్ళకి న్యాయం జరగాలనుకుంటారే తప్ప అన్యాయంగా జరుగుతుంటారు జరిగింది. దాని మీద కొన్ని పొరపాట్లు జరిగినట్టు ఉన్నాయి. అసలు జరుగుతుంటారే ఎవరు రారు కాబట్టి అలాంటి సర్దించుకోవడానికి నిన్న మోడీ గారు కూడా మంచి స్పీచ్ ఇచ్చి పార్లమెంట్లో కూడా డెసిషన్ తీసుకొని దీని మీద కట్టించే అన్ని కూడా ఏర్పాటు జరుగుతాయి. అది అసోసియేషన్ రావడం తప్పని అన్న కానీ రావాల్సింది ఉండాలి. బట్ అలా అని చెప్పి రాజకీయం చేసేదాన్ని పిల్లల బతుకుల్ని అన్యాయం చేయండి. ఎందుకంటే ఇది ఎంతటితో ఆగకపోతే ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఎడ్యుకేషన్ ఇయర్ అంతా కూడా వేస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని మనం